2233 కోట్ల బ్రైబరీ కేసులో యూఎస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మన గౌతమ్ అదానీ, మన ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, కుబేరుడు అయిన ఈయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మన ముందు సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బ్రైబరీ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇవన్నిటి గురించి, ఇంకా అసలు గౌతమ్ అదానీ పైన పడ్డ ఎలిగేషన్స్ ఏంది, అసలు ఇండియా ఎలా రెస్పాండ్ అయింది, ఇంకా గౌతమ్ అదానీ ఎలా అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాడో మనం ఈ కంప్లీట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఫ్రెండ్స్, కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మనం డైరెక్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ మనము అలిగేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అలిగేషన్స్ ఏంటంటే, సో అదానీ గారికి అదానీ గ్రూప్, ఇంకోటి అజూర్ అనే ఒక కంపెనీ ఉందన్నమాట. ఈ రెండు కంపెనీలు ఏంటంటే 4 గిగావాట్స్ మరియు 8 గిగావాట్స్ ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేయాలన్నమాట. సో ఎవరికి సప్లై చేయాలి? SECI. సో SECI అని అంటే సోలార్ పవర్ ఎలక్ట్రిసిటీ. అది మీకు చూపిస్తాను. దానికి మన ఏదంటే SECI ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన ఇంటికి ఎలక్ట్రిసిటీ అంటే స్టేట్ బోర్డ్ అనమాట. ఇది స్టేట్ బోర్డ్. ఈ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇంటికి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా, సో మనకి స్టేట్ నుండి వస్తుంది అనమాట. సో వీళ్ళకి వాళ్ళు అమ్మితే వాళ్ళు మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇస్తారనమాట. కానీ ఇక్కడ ఏమైందంటే SECIకి ఎవ్వరు ముందరికి రావట్లేరు అనమాట. అంత కాస్ట్ పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకుందామంటే ఎవరు ముందరికి రావట్లేరు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక మాస్టర్ ప్లాన్, అదానీ గ్రూప్ ఏం చేసిందంటే ఒక మాస్టర్ ప్లాన్ రచించారనమాట. సో ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్కి వాళ్ళకి బ్రైమరీ అంటే లంచం. సో అఫీషియల్స్కి పెట్టి SECI దగ్గర కొనుమని వాళ్ళు లంచం అనేది ఇచ్చారనమాట. సో SECI దగ్గర కొంటే మన SECI అనేది గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఆ గవర్నమెంట్ సెక్టర్ మళ్ళీ అదానీ గ్రూప్ ఇంకా అజ్యూర్ గ్రూప్ వాళ్ళ దగ్గరనే తీసుకుంటుంది కదా. సో అలా వీళ్ళు ప్లాన్ చేసి, సో మొత్తం ఏ అయితే స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయో వాళ్ళకి 2236 కోట్లు అనేది బ్రైబ్గా ఇచ్చారనమాట. సో ఇచ్చింది ఇక్కడ. ఇది యుఎస్ అనేది ఇక్కడ కేస్ ఛార్జ్ షీట్ మొత్తం ఎవిడెన్సెస్తో పాటు బయట పెడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అత్యంత 1700 చేంజ్, లైక్ 1700 చేంజ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చేరిందని యుఎస్ ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. బట్ అఫీషియల్గా ఇంకా ప్రూవ్ అవ్వలేదు, ఇంకా కోర్టులోనే కేసు నడుస్తుందన్నమాట. సో మనం ఇంకా ముందు ఏమవుతుంది అనేది ఇంకా నెక్స్ట్ మన కమింగ్ డేస్లో ఏమన్నా వస్తే తప్పకుండా మేము ముందుకు పెడతానన్నమాట. నెక్స్ట్ ఏంటిదంటే, యుఎస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో 4 ఛార్జ్ షీట్స్ అనేది ఫైల్ చేశారనమాట. సో ఫస్ట్ ఏంటిదంటే కాన్స్పిరసీ టు వైలేట్ ద ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఇది ఏంటంటే ఎస్పెషల్గా 2020 నుండి 2022 వరకు ఎవరైతే యుఎస్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి బ్రైబ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. లంచం అనేది అక్కడ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ ఏంటిదంటే యుఎస్ లా ప్రకారం ఈ లా ఏదైతే ఉందో, యుఎస్లో ఎవరికైతే బిజినెస్ ఉంటుందో వాళ్ళు ఎక్కడ ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడ బ్రైబ్ ఇచ్చినా వాళ్ళు రెస్పాన్సిబుల్. వాళ్ళు ఎక్కడ బ్రైబ్ ఇవ్వకూడదు అనమాట. సో ఎక్కడ రెస్పాన్సిబుల్ ఇచ్చినా ఆబ్వియస్గా ఈ లా త్రూ వాళ్ళపైన కేసు అనేది ఫైల్ అవుతుంది అనమాట. సో సెకండ్ది ఏంటిదంటే సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ అని అంటే ఏంటిదంటే, ఇక్కడ ఎవరైతే మన ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మిస్లీడ్ చేసి మన ఇన్వెస్టర్స్ని ఫ్రాడ్ చేయడం అనమాట. ఇంకోటి థర్డ్ వచ్చేసి వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ. ఇక్కడ ఏంటిదంటే ఫాల్స్ ప్రామిసెస్, అంటే ఒక కంపెనీ ఒక కంపెనీ ఇంత ప్రాఫిట్ చూపిస్తుంది అని ఫాల్స్ ప్రామిసెస్ లెండర్స్ దగ్గర ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళ దగ్గర ఫాల్స్ ప్రామిసెస్ చేసి 3 బిలియన్ రూపీస్ వాళ్ళు ఏమంటారు ఆ లెండర్స్ దగ్గర నుండి తీసుకోవడానికి ఆ ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే కాన్స్పిరసీ టు అబ్స్ట్రక్ట్ జస్టిస్. సో ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు ఎవరైతే మళ్ళీ యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళ పైన ఏమంటారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, దాన్ని రాంగ్గా ప్రూవ్ చేసుకోవడం వలన
వీళ్ళకి ఏమైంది అని అంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే అది కూడా ఒక లా అనేది పడ్డది అనమాట. ఎప్పుడైతే యూఎస్ అఫీషియల్స్ వెనస్డే రోజు అదాని టీం పైన ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు వీళ్ళు ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చారనమాట. సో అప్పుడు ఇంకో ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయిందనమాట. సో అలా ఒకటి తర్వాత ఒకటి చాలా పెద్ద బిగ్గెస్ట్ స్కామ్లో యూఎస్ అయితే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందనమాట. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఇండియా టేక్ ఏంటంటే ఇండియా అఫీషియల్స్ ఏమంటున్నారంటే అది యూఎస్లో అయింది కాబట్టి వీఆర్ నో అంటే క్లీన్ చిట్ ఇచ్చేసారనమాట. కానీ ఇక్కడ చూసుకుంటే మన జగన్ ఏం చెప్పారంటే జగన్ గారు ఏం చెప్పారంటే ఇంతవరకు అయితే ప్రూవ్ కాలేదు. కానీ నేను కూడా ఒక అఫీషియల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంకా కేసు అనేది నడుస్తుంది కాబట్టి సో మనం ఏం చెప్పలేము, ఇప్పుడే ఒక టేక్కి మనం అయితే రాలేమన్నమాట. ఇంకొక కోర్ట్ ఫైల్ కావాలి, ఇంకో 1-2 months తర్వాత ఏదైతే వస్తుందో అప్పుడు దెన్ ఎవరు తీసుకున్నారు మనీ, ఎంత బ్రైబ్ ఇచ్చాడు అనేది అప్పుడు ప్రూవ్ అయితే మేబీ మనకు తెలియదు హూ విల్ బీ బిహైండ్ ద బార్స్ అని. ఓకే, అండ్ ఇంకో టేక్ ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే హీ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే ఇండియాలో బ్రైబ్ ఇస్తేనే యూఎస్లో అంత స్ట్రిక్ట్ లా ఉందంటే మనకి ఇండియాలో అయితే బ్రైబ్ అనేది కామన్, లంచం అనేది కామన్. సో యాక్చువల్గా నేను ఇక్కడ రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ అయితే ఏమన్నాడంటే హీఈస్ నాట్ అలౌడ్, హీఈస్ ఫ్రీ బర్డ్, హీఈస్ నోవేర్, హీ షుడ్ నాట్ బీ అలౌడ్ అని అంటున్నాడు. బట్ ఇక్కడ ఏంటంటే నేనైతే రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ని తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే యూఎస్లోనే బ్రైబ్ అంటే ఇండియాలో బ్రైబ్ ఇస్తే యూఎస్లో యాక్షన్ తీసుకున్నారంటే అదే యూఎస్లో బ్రైబ్ ఇస్తే ఫర్ షూర్ వాళ్ళైతే బిహైండ్ ద బార్స్ ఉంటారనమాట. సో అందుకోసమని ఈ బ్రైబ్ కల్చర్ కూడా కొంచెం అరికట్టచ్చు అనమాట. సో ఇక్కడ నా టేక్ ఏంటంటే ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ ఆర్ ఇట్ మైట్ బి ఎవరైనా రిచ్ పర్సన్ ఉండని, అపార కుబేరుడు ఉండని, మిస్టేక్ చేస్తే హీ నీడ్స్ టు బి బిహైండ్ ద బార్స్ ఉండాల్సిందే. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇదైతే చాలా పెద్ద స్కామ్ అని అంటే బ్రైబ్. ఇది ఒకవేళ కనుక ప్రూవ్ అయినా కానీ వాళ్ళ కనుక శిక్ష అనేది పడకపోతే ఆబ్వియస్లీ ఇండియా రెప్యుటేషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇండియాకి రెప్యుటేషన్ అనేది తగ్గిపోవడం అనేది మనందరికీ ఇష్టం ఉండదు. అండ్ ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో ఇంతవరకు వచ్చారో మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అంటే మీకు ఏం నచ్చింది వీడియోలో, అసలు ఇంకేమన్నా తప్పులుంటే యూ కెన్ ఆల్వేస్ కమెంట్. నేను మీ దగ్గర నుండి నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.